వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్లో భాగంగా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం అండి. మన గణేష్ స్టడీ సెంటర్లో ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ ఎడిషన్ అండ్ న్యూ ఎడిషన్ అండ్ కెరన్స్ అర్థమెటిక్ క్లాసెస్తో పాటుగా అర్థమెటిక్ తో పాటుగా మనము రీజనింగ్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుందండి. అలాగే ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా మనకి ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ కి యాడ్ చేయడం జరిగిందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కి నెక్స్ట్ మిగిలిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్లాసెస్ లో లేనటువంటి ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కూడా దీనికి యాడ్ చేయడం జరిగిందండి. ఆ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648 అండ్ 9346727921 నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అండి. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. ఆర్ఎస్ అగర్వాల్ యూనివర్సిటీలో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనము 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామంటే 21 నుండి చూడండి. ఏ మ్యాన్ కెన్ డ్రా 9 and 1/3 km/h in still water and finds that it takes in twice as much time to row up than as to row down the same distance in the river. The speed of the current is అని ఇచ్చాడండి. ఒక మనిషి పడవను 9 × 1/3 km/h వేగంతో నిలకడ నీటిలో నడుపుతాడటండి. అతను కొంత దూరం ఏటి వాలులో పోవడానికి పట్టే కాలము అంతే దూరము ఏటికి ఎదురుగా వెళ్ళడానికి పట్టే కాలానికి 3 రెట్లు అండి. అయితే ప్రవాహ వేగం కనుక్కోమంటే ప్రవాహ వేగం మనము ఏసే మనం డయాగ్రామ్ లో చూసుకున్నట్లయితే ఏగా చూపిస్తాం కాబట్టి ఏ కనుక్కోవాలన్నమాట మనం. అయితే డయాగ్రామ్ లో మనకి ఏం కావాలండి, అన్ని కూడా వేగాలు కావాలండి. డయాగ్రామ్ అన్ని కూడా ఏం కావాలండి, వేగాలు కావాలి. కానీ మన దగ్గర ఏముందండి, కాలం ఉందండి. ఇక్కడ మనకి నిశ్చల నీటిలో చూడండి, మనిషి పడవను నిలకడ నీటిలో నడుపుతాడండి. ఎంత వేగంతో 9/1/3 వేగం అండి. 9/1/3 ని మనం ఏమని రాసుకోవచ్చు అండి, 9 3 27 + 1 అంటే 28/3 km/h అని రాసుకోవచ్చు అండి. కాబట్టి 28/3 అని రాసుకోండి ఇక్కడ. ఓకేనా. మళ్ళీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే కాలాల యొక్క డిఫరెన్స్ ఇచ్చాడండి. కాలాల యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే టైంకి అప్పర్ అంటే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము ఈ రెండు తీసుకున్నట్లయితే చూడండి, ఏటికి వాలులో పోవడానికి పట్టే కాలం అంతే దూరం ఏటికి ఎదురుగా వెళ్ళడానికి పట్టే కాలానికి రివర్స్ లో ఉందండి. ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి, ఇక్కడ ఇట్ టేక్స్ ఇన్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ టు రో అప్ దాన్ యాజ్ రో డౌన్. అంటే ఏటికి వాలులో పోవడానికి పట్టే కాలము కంటే ఎదురుగా వెళ్ళడానికి పట్టే కాలము 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. 3 రెట్లు ఉంటుంది. అంటే ఇది ఎక్స్ అయితే ఇది ఏమవుతుందంటే 3x అవుతుంది అనమాట. అంటే అప్ స్ట్రీమ్ కి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుందండి. దీని రేషియోలో మనం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 3:1 అవుతుందండి. అదే మనము స్పీడ్ విషయంలో చూసుకున్నట్లయితే టైం అనేది 3x అయింది అనుకోండి, స్పీడ్ విషయంలో ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది అనమాట. అంటే x 3x అవుతుందండి. ఎందుకంటే ఇన్వర్స్ రేషియో కాబట్టి. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇది x అని ఇది 3x అని తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఈ మిడిల్ ఏమవుతుందంటే 2x అవ్వాలండి. ఎందుకంటే ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయాలి, అవునా కాదండి. రెండు ప్లస్ చేసి బై 2 చేసినట్లయితే ఏమవుతుంది 2x అవుతుంది. మరి ఇది x ఇది 2x అయినట్లయితే ఇది ఏమవుతుందండి x అవుతుందండి. ఇది కూడా ఏమవుతుందండి x అవుతుంది. మరి x కావాలి మనకు తెలుసండి. 2x = 24/3 అండి. 2 1s 28 ఇది సారీ 2 1s 2 14s అండి. కాబట్టి therefore x = ఏమవుతుందండి 14/3 అవుతుందండి. 14/3ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 3తో చూసుకున్నట్లయితే 3 4 12 అండి. ఇంకా 2 మిగులుతుందండి. 4 and 2/3 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 4 and 2/3 ఎక్కడ చూడండి, 4 and 2/3 ఇక్కడ ఆప్షన్ లో లేదండి. నేను ఎక్కడ మనం ఆప్షన్స్ తప్పు రాసి ఉంటాము, ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ ఆప్షన్ సిలో చూసుకున్నట్లయితే ఇది 4 and 2/3 అండి. ఇది 3 and 1/2 అని మనకు బుక్లో ఇవ్వడం జరిగింది. మనం కొద్దిగా రివర్స్ లో రాసాము 4 and 2/3. కాబట్టి సి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏం తీసుకొని చేసాము బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ కనుక్కోమంటారు కదండి, ఎక్స్ సైడ్ ఆన్సర్ అనుకుంటారు మీరు. ఆ ఏ ప్లేస్ లో ఏమొచ్చిందండి ఎక్స్ వచ్చిందండి. ఎందుకంటే ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది 3x అనుకున్నాం. ఇది ఎక్స్ అనుకున్నప్పుడు 3x ఎందుకు అయ్యిందండి, ఇక్కడ కాలాల యొక్క మనకి ఏమి ఇచ్చాడు, నిష్పత్తి రూపంలో ఇచ్చాడు. రెట్లు అంటే అర్థమంటే నిష్పత్తి రూపంలో ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం వేగం యొక్క నిష్పత్తి అనేది మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. మరి ఇది x ఇది 3x అయినట్లయితే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కి సగం చేసి ఇది వస్తుంది, లేదా ఈ రెండింటికి మొత్తం చేసి సగం చేస్తే ఇది వస్తుంది. ఇలా చేసాం, ఈ రెండింటి డిఫరెన్స్ ఇది ఎలా చేసుకుని మీకు ఇది ఎక్స్ అని అర్థమైపోతుంది. కాబట్టి ఇది కావాలంటే ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చింది ఏమని
28/3 ఈజ్ ఈక్వల్ 2x అని వచ్చింది కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోయింది. అక్కడ 2 1 2 2 14 అక్కడ 14/3 మిగిలిందంటే దీన్ని మనము 4 and 2/3 km/h గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఏ బోట్ టేక్స్ 8 hours టు కవర్ ఏ డిస్టెన్స్ వైల్ ట్రావెలింగ్ అప్ స్ట్రీమ్ వేరియస్ వైల్ ట్రావెలింగ్ డౌన్ స్ట్రీమ్ ఇట్ టేక్స్ 6 hours. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ 4 km/h వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని ఇచ్చాడండి. ఒక పడవ అప్ స్ట్రీమ్ లో ప్రయాణించేటప్పుడు కొంత దూరం ప్రయాణించడానికి 8 గంటలు పడుతుందండి. అయితే దిగువకు ప్రయాణించేటప్పుడు 6 గంటలు పడుతుందండి. అయితే ప్రవాహం యొక్క వేగము 4 కిలోమీటర్లు అయితే నిలకడ నీటిలో పడవ వేగం ఎంత అడిగానండి. ఇక్కడ కూడా మనకి ఏమి ఇవ్వడం జరిగిందండి, కాలం ఇవ్వడం జరిగిందండి. టైం చూసుకున్నట్లయితే అప్ స్ట్రీమ్ లో డౌన్ స్ట్రీమ్ లో రెండు తీసుకోండి. అప్ స్ట్రీమ్ లో తీసుకున్నట్లు ఏమైందండి చూడండి, అప్ స్ట్రీమ్ లో ప్రయాణించడానికి 8 hours పట్టిందండి, డౌన్ స్ట్రీమ్ లో ప్రయాణించడానికి 6 hours పట్టిందండి. మరి స్పీడ్ ఎలా ఉంటుందండి, 6:8 రూపంలో ఉంటుందండి. ఇక్కడ నిష్పత్తి అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ గా 6 కిలోమీటర్స్ అయితే మాత్రం అలా మీరు తీసుకోవద్దండి. నేనేం చెప్తున్నా అంటే 6:8 అక్కడ నిష్పత్తి మాత్రమే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, నిష్పత్తి మాత్రమే. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా 6 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్ అనేది చెప్పలేమండి. ఓకే, అయితే ఇప్పుడు చూడండి ఏమన్నా, ప్రవాహం యొక్క వేగం 4 కిలోమీటర్లు అండి. ప్రవాహ వేగం ఎంత ఉందో ఇక్కడ చూద్దాం మనం. ఇప్పుడు మనం డయాగ్రామ్ వేసుకున్నట్లయితే డయాగ్రామ్ అంతా కూడా మనం ఇక్కడ ఏం వేస్తున్నామంటే స్పీడ్ యొక్క నిష్పత్తి వేస్తున్నాం, అది గుర్తుపెట్టుకోండి. స్పీడ్ యొక్క నిష్పత్తి వేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి రెడ్ పెన్తో వేసినంత కూడా నిష్పత్తి అనమాట. ఇది అప్ స్ట్రీమ్ లో 6 అండి, డౌన్ స్ట్రీమ్ లో 8 అండి. మరి నిచ్చెన నీటిలో ఏమవుతుందంటే 6 + 8 అంటే 14, 14/2 అంటే 7 అవుతుందండి. మరి ఇది 6 7 అయిందంటే ఇది ఏమవుతుంది, 1 అవుతుందండి. అవునా కాదండి, ఇదంతా కూడా ఏంటంటే నిష్పత్తి అండి. మనకు రియల్ గా ఏదో ఒక వాల్యూ ఇచ్చాడు చూడండి, ఏది ఇచ్చాడండి, ప్రవాహం యొక్క వేగం ఇచ్చాడండి, రియల్ వాల్యూ ఇచ్చాడండి. అంటే 1 = 4 అండి. అయినట్లయితే ఏం కావాలండి, నిలకడ నీటిలో పడవ వేగం కావాలండి. 1 part is equal to 4 అయింది అనుకోండి, 1 into 4 చేస్తే 4 వచ్చింది. మరి ఇప్పుడు 7 into 4 చేస్తే ఏమవుతుందండి, 28 అవుతుంది. అంటే 28 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 28 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చు. దీనికి మనం రేషియో అండ్ ప్రాపోర్షన్ టెక్నిక్ ఉపయోగించాం, బాగా గుర్తుపెట్టుకోండి. రేషియో అండ్ ప్రాపోర్షన్ మీకు బాగా వచ్చినట్లయితే చాలా నీట్గా అర్థమైపోతుందండి. చాలా సింపుల్ వే అనమాట, ఎంతకన్నా ఇంకా సింపుల్ గా చేయలేము అనమాట. ఓకేనా, మీరు లేదనుకుంటే ఈ ఇక్కడ మనము ఏమిచ్చాడు, కాలం ఇచ్చాడు కాబట్టి మీరు దూరం అనేది సమ్ ఎక్స్ అనుకొని అప్పుడు మరి వేగం అనేది x/8 అని అలా తీసుకొని చేయవలసి ఉంటుంది అనమాట. అలా చేస్తే మీకు టైం వేస్ట్ అయిపోతుందండి. ఇక్కడ అప్ స్ట్రీమ్ లో వేగం ఏమవుతుందంటే అప్పుడు x/8 అవుతుందండి, డౌన్ స్ట్రీమ్ లో వేగం ఏమవుతుందండి x/6 అవుతుందండి. ఇప్పుడు ఈ రెండు ఉపయోగించి చేయవలసి ఉంటుంది అనమాట. అప్పుడు మనం మిడిల్ లో కావాలంటే 2 ప్లస్ చేసి బై 2 చేయవలసి ఉంటుంది. అవన్నీ కూడా మనకి టైం వేస్ట్ తో కూడుకున్న పద్ధతులు అనమాట. కాబట్టి నేను ఆ విధంగా నేను చేయట్లేదు. ఏం ఉపయోగిస్తున్నానంటే నిష్పత్తి ఉపయోగించి మాత్రమే చేస్తున్నానండి. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీటెడ్ గా చూడండి, చూస్తే మీకు నీట్గా అర్థమైపోతుందండి. ఓకేనండి, నార్మల్ గా చేసుకుని పోయారనుకోండి టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. దానికోసం నేను ఇలా చేశాను. ఓకే, ఇంకా మీరు ఇచ్చిన డేటాను ఉపయోగించుకొని చేయాలనుకోండి ఇంకొక మెథడ్ నేను చెప్తాను చూడండి, ఆ మెథడ్ లో ట్రై చేయండి. ఇది అర్థమైతే ఇది ఓకే, బ్లూ ఇంక్ తో చేద్దాము. ఈ సింబల్ అయితే మాత్రం కన్ఫర్మ్ అండి, అన్నిటికీ అదే ఉంటుంది. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడు అది రాసుకోండి. ఇందులో చూసుకున్నట్లయితే ఓన్లీ ప్రవాహ వేగం ఇచ్చాడు కాబట్టి ఇది 4 అనుకోండి, ఇది ఇచ్చాడు కాబట్టి ఇది x అనుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఇది x-4 అవుతుందండి. ఇదేమవుతుందండి, x+4 అవుతుంది. ఇంతవరకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు చూడండి, ఈ x-4 ని వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, కొంత దూరం ప్రయాణించడానికి. చూడు, ఎప్పుడు అప్ స్ట్రీమ్ లో ప్రయాణించడానికి 8 గంటలు పడుతుందండి. అప్ స్ట్రీమ్ లో ప్రయాణించడానికి 8 గంటలు పడుతుందంటే మనకి ఇక్కడ దూరం కావాలంటే దూరం రెండింటిలో కూడా సమానం, ఇక్కడ దూరం సమానం అవుతుందండి. అదే ప్రయాణం కాబట్టి. అయితే దూరం సమానం కాబట్టి దూరం d ఈజ్ ఈక్వల్ టు మీకు ఏమని తెలుసు అండి, s/t అండి, అంటే స్పీడ్ ఇంటూ టైం అనమాట. స్పీడ్ ఎంత అంటే ఇక్కడ x-4 అండి. ఎన్ని గంటలు పట్టిందండి, 8 గంటలు పట్టిందండి. ఈక్వల్ రెండో కండిషన్ అండి, ఏది అప్ స్ట్రీమ్ లో. మరి డౌన్ స్ట్రీమ్ పరిస్థితి అంటే డౌన్ స్ట్రీమ్ లో స్పీడ్ ఎంత అండి, x+4 అండి. డౌన్ స్ట్రీమ్ లో x+4 అండి. మరి ఎంత సమయం పట్టిందండి, 6 గంటలు సమయం పట్టిందండి, ఇంటూ 6 అనమాట. ఇక్కడ దూరము ఇక్కడ దూరం, రెండు దూరాలు సమానం కాబట్టి ఈక్వల్ చేస్తారనుకోండి, ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. ఈ రెండు కూడా మీరు ఈక్వల్ చేసినట్లయితే 8 into x ఏమవుతుందండి, 8x అవుతుందండి. 8 into 4 అంటే 32 అవుతుందండి. = 6 into x 6x అండి. 6 4 ఎంత అండి, 24 అండి. ఈ 6x తీసుకోండి, 8x - 6x అంటే 2x అవుతుందండి. 2x = 24 + 32 అనమాట. therefore 2x = 24 + 32 ఏమవుతుందండి, 56 అవుతుందండి. 56. మరి x ఏమవుతుందండి, 56/2 అంటే 28 అవుతుందండి.
28. కాబట్టి 28 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చండి. మీకు ఒకవేళ రేషియో పరంగా అర్థం కాకపోయినట్లయితే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? లేదు మీరు డైరెక్ట్ గా ఇక్కడ వేగం కనుక్కోవాలి కాబట్టి మనం దూరం x అనుకొని అప్పుడు ఇక్కడ మనకేంటి వేగం కావాలనుకోండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి డిస్టెన్స్ మీరు x అనుకొని మళ్ళీ టైం ఎలాగే 8 అవర్స్ ఇచ్చారు కదా అలా చేశారు అనుకోండి, ఇంకా టైం వేస్ట్ అయిపోతుంది. అంటే 3 రకాలుగా చేసుకోవచ్చు. అది మ్యాథ్స్ స్టూడెంట్స్ చేసే పని అనమాట. మ్యాథ్స్ స్టూడెంట్ లో చేయకండి. మీరు కూడా ఎలా చేయాలంటే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ పద్ధతిలో చేస్తే సింపుల్ గా ఉంటుంది, అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23 అండి. 23, ఏ మోటార్ బోట్ కెన్ ట్రావెల్ అట్ 10 km/h ఇన్ స్టిల్ వాటర్. ఇట్ ట్రావెల్డ్ 91 km డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ రివర్. ఏ దెన్ returned talking all together 20 hours. Find the rate of flow of the river. ఒక మోటార్ పడవ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నిలకడ నీటిలో ప్రయాణించగలదు. ఇది ఒక నదిలో 91 కిలోమీటర్ల ప్రవాహ వాలులో ప్రయాణించింది. తరువాత తిరిగి రావడానికి 20 గంటలు పట్టింది. అయితే నది ప్రవాహ రేటును కనుక్కోండి అని అడిగాడు. ఒక మోటార్ పడవ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నిలకడ నీటిలో ప్రయాణించగలదండి. నిలకడ నీటిలో ఒక నదిలో 91 కిలోమీటర్లు ప్రవాహ వాలులో ప్రయాణించింది. తర్వాత తిరిగి రావడానికి 20 గంటలు పట్టిందండి. అంటే వెళ్ళి వచ్చిందనమాట. వెళ్ళి రావడానికి మనకి ఎంత టైం పట్టిందండి? 20 గంటలు పట్టిందంట. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్టర్న్ గా చేయవలసి ఉంటుంది. చేస్తే చాలా ఎక్కువ టైం పట్టేస్తుందండి. కాబట్టి మేము ఫార్ములా వరకే చేయండి. ఫార్ములా నుంచి ఆప్షన్ తో వెళ్ళిపోండి. అది ఎలా నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే మోటారు పడవ గంటకు 10 కిలోమీటర్ల వేగంతో నిలకడ నీటిలో వెళ్ళింది కాబట్టి ఇది 10 అండి. ఇది మనకి ఏంటని అనుకుంటాం? ఏ అనుకుంటాం. ఇది ఇవ్వలే, మనకి ఇక్కడ ఇవ్వలేదండి. అదే కనుక్కోవాలి. నది ప్రవాహ రేటు కనుక్కుంటున్నాడు, ఏ కనుక్కోవాలండి. ఇది 10 అయితే ఇదేమవుతుందండి? 10 - a అవుతుందండి. ఇదేమవుతుందంటే 10 + a అవుతుందండి. అవునా కాదండి? ఇప్పుడు ఏమన్నాడండి? నదిలో 91 కిలోమీటర్ల ప్రవాహ వాలులో ప్రయాణించిందండి. 91 కిలోమీటర్ ప్రవాహ వాలులో ప్రయాణించింది. 91 కిలోమీటర్లు ప్రవాహకి ఎదురుగా ప్రయాణించిందండి. అంటే ఇది వాల్లో అంటే డౌన్ స్ట్రీమ్ అనమాట. ఇది అప్ స్ట్రీమ్ అండి. డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ లో వేగం చూడండి. డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎంత? ఇది డౌనే కదండి, ఇది అప్ అండి. డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎంత అంటే 10 + a అనమాట. 10 + a ప్లస్ 91/10 - a అండి. ఎందుకంటే మనకి ఏం కనుక్కోవాలండి? ఇక్కడ మన కాలం ఇచ్చాడు ఇక్కడ, కాలం కనుక్కోవాలి. కాలం t = d/s అనమాట. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే 91 కిలోమీటర్లను డౌన్ స్ట్రీమ్ లో వేగం ఎంత అంటే 10 + a కాదు, 10 + a వేసామండి. ప్లస్ అదే 91 కిలోమీటర్లను అప్ స్ట్రీమ్ లో వెళ్ళడండి. అప్ స్ట్రీమ్ లో వేగం ఎంత అండి? 10 - a కాబట్టి 10 - a వేసుకోమండి. ఈ రెండు కలిపితే మనకి ఏం రావాలంటే 20 రావాలండి. ఇది మనకి క్వశ్చన్ అనమాట. ఇది మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇది సాల్వ్ చేయాలంటే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. కాబట్టి టైం తీసుకునే పద్ధతులు మాత్రం మీరు ఉపయోగించుకోకండి. టైం తీసుకునే పద్ధతులు ఉపయోగించుకోకుండా మరి చెయ్యాలంటే పరిస్థితి ఏంటంటే, ముందు ఆప్షన్ చూడండి. ఇక్కడ 3, 6, 5, 8 అని ఇచ్చాడండి. 3, 6, 5, 8 అంటే ఇందులో 2 ఆప్షన్స్ అనేవి కాదని అర్థమైపోతుందండి. ఏ ఆప్షన్స్ అంటే బి అండ్ డి అనేది 2 ఆప్షన్స్ కాదని అర్థమైపోతుంది. ఎందుకు కాదు అని అంటే, ఇప్పుడు బి అనేది 6 ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, 10 - 6 అంటే 4 అవుతుందండి. 4 తో చూసినట్లయితే 91 మనం డివిజన్ చేసినట్లయితే 20 కంటే ఎక్కువైపోతుందండి. కానీ ఇక్కడ ఆల్రెడీ 2 కలిపితే 20 రావాలి, ఒక్కటే 20 కంటే ఎక్కువైపోతుంది. కాబట్టి ఇది ఆన్సర్ కాదండి. 6 కాదంటే 8 అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే 10 - 8 అంటే ఏమవుతుందండి? 2 అవుతుందండి. 91/2 అంటే 45 అవర్ అయిపోతుంది అనమాట. ఓన్లీ 20 అవర్స్ కాబట్టి. అది చాలా మందికి అర్థం అవుతుంది, చాలా మందికి అర్థం కాదు. అలా మీకు వెంటనే అర్థం కాదనుకోండి, ఆప్షన్ తీయలేకపోయారు అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారు? ఒక్కొక్క ఆప్షన్ తీసుకోండి. ఫస్ట్ ఆప్షన్ తీసుకోండి. 3 తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడండి 91/10 + 3 ఎంత అంటే 13 అండి. నెక్స్ట్ 91/10 - 3 అంటే 7 అండి. ఇప్పుడు చూసుకోండి, 13 తోని 7 తోని 91 క్యాన్సిల్ అవుతుందా? అవుతుందంటే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను అంతే. ఇంకా అదే ఇచ్చేసుకున్నారు 5 తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుందండి? 91/10 + 5 అంటే 15 అవుతుందండి. 91/10 - 5 అంటే 5 అవుతుందండి. ఇప్పుడు 15 తో 5 తో 91 క్యాన్సిల్ అవుతుందండి? అవ్వదండి. కాబట్టి ఇది కాదనమాట. ఇప్పుడు ఇది చేస్తే మనకి ఈక్వల్ 20 వస్తుందో చూడండి. ఈక్వల్ 20 వస్తుందో చూడండి. ఇక్కడ 13 తో చూసుకున్నట్లయితే 13 1s 13 7s అండి. 7 తో చూసుకున్నట్లయితే 7 1s 7 13s అండి. ఇప్పుడు 7 + 13 = ఏమవుతుందండి? 20 అవుతుందండి. కాబట్టి 20 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఏ అవకాశం ఉందన్నమాట. ఏ ఒక్కటే అవుతుందండి ఆన్సర్. కాబట్టి దీన్ని మీరు సాల్వ్ చేశారనుకోండి, మనకి ఏ స్క్వేర్ లో ఒక ఈక్వేషన్ వచ్చేస్తుందండి. అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది అనమాట.
ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే కంటే సింపుల్ గా మీరు ఆప్షన్ త్రూ వెళ్ళిపోయారు అనుకోండి, చాలా సింపుల్ గా వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయినట్లయితే మీరు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో తీసుకురాగలరు. ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే ఇది ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఈ రెండింటికి ఎల్సిఎం చేయాలి. అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. అది పంపించాలి. పంపించేటప్పుడు ఈ రెండు ఇంటూ చేసినప్పుడు మనకి ఏ స్క్వేర్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయగలంటే మరి సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం పట్టేస్తుంది కాబట్టి అలా చేయొద్దండి. ఆల్రెడీ ఇటువంటి మోడల్ మనం టైమ్ అండ్ డిస్టెన్స్ లో కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి బయలు ఏమైనా వచ్చాయి అనుకోండి, ఇక్కడ 91 వచ్చింది కాబట్టి 91 యొక్క ఫ్యాక్టర్సే కింద ఉండాలి. 91 యొక్క ఫ్యాక్టర్స్ 13 7 అండి, ఇంకేం లేవండి. మళ్ళీ 1 19 ఉంటుంది. 1 19 పెద్దగా మనకు ఉపయోగం 19 అంటే 91 సారీ 1 91 13 7 ఇవే ఉన్నాయండి ఫ్యాక్టర్స్, మరి ఏం లేవు. మరి 13 7 కావాలంటే ఇక్కడ 10 నుంచి ఏం మైనస్ చేయాలి, ఏం ప్లస్ చేయాలంటే 3a ప్లస్ చేయాలండి, 3a మైనస్ చేయాలి. కాబట్టి అలా తీసుకోవచ్చు. కొన్ని సందర్భంలో మనకి ఫ్యాక్టర్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అలా తీసుకోలేము. ఇది 91 అనేది దీనికి తక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి సింపుల్ గా ఈ ఫ్యాక్టర్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదా ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు, ఏదైనా ప్రాబ్లం లేదనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 24 చూడండి. ది స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 10 km/h if it can travel 26 km downstream and 14 km upstream is the same time. The speed of the stream is ఇచ్చాడండి. ఇచ్చిన నీటిలో 10 km/h వేగం గల పడవ ఏటి వాలులో 26 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో అంతే సమయం 14 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా పోవడానికి పడుతుందండి. అయితే ప్రవాహ వేగం అడిగాడండి. ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడండి, నిశ్చల నీటిలో పడవ వేగం ఇచ్చాడండి. నిశ్చల నీటిలో పడవ వేగం ఇచ్చాడండి. ఇదంతండి 10 kmph అండి. మరి ఇక్కడ తెలియదు కాబట్టి ఏ అనమాట, ఇక్కడ కూడా తెలియదు కాబట్టి ఏ అండి. ఇదేమవుతుందండి 10 - a అవుతుందండి, ఇదేమవుతుందంటే 10 + a అవుతుందండి. మనకు కావాల్సింది ఏంటంటే ఏ కావాలన్నమాట, ఏ కావాలి. చూద్దాం ఇప్పుడు. ఏమన్నాడండి, 10 కిలోమీటర్ల వేగంతో 26 ఏటి వాలులో చూడండి, ఏటి వాలులో 26 కిలోమీటర్లు వెళ్ళాలి. వాలులో వెళ్ళేటప్పుడు వేగం ఎంత అండి, 10 + a అండి. నెక్స్ట్ 14 కిలోమీటర్లు ఏంటంటే ఏటికి ఎదురుగా వెళ్తాడండి. అప్పుడు స్పీడ్ ఎంత అంటే 10 - a అండి. ఓకేనండి, 26 = 26/10 + a. ఎందుకంటే వేసామంటే ఇక్కడ చూడండి, రెండింటి కూడా పోవడానికి ఒకే సమయం పడుతుంది. అంతే సమయంలో 14 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా పోవడానికి సమయం పడుతుంది అనమాట. కాబట్టి t మనకు తెలుసు డిస్టెన్స్ బై టైం స్పీడ్ అని. మరి డిస్టెన్స్ 26 ఇచ్చాడు, మరి స్పీడ్ ఇక్కడ ఏమన్నాడు, ఏటి వాల్ అన్నాడు కాబట్టి ఇది డౌన్ స్ట్రీమ్ కాబట్టి డౌన్ స్ట్రీమ్ యొక్క వేగం ఎంత 10 + a కాబట్టి బైలో 10 + a వేసాం. ఇక్కడ అప్ స్ట్రీమ్ కాబట్టి అప్ స్ట్రీమ్ లో వేగం ఎంత 10 - a కాబట్టి వేసాం. ఈ రెండు సమానం అంట. ఈ రెండు సమానం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మరి సమానం చేసినప్పుడు చూడండి, ఇక్కడ 2 తో చూసుకున్నట్లయితే 2 7s అండి, 2 తో తీసుకున్నట్టయితే 2 13s అండి. ఇప్పుడు ఈ రెండు కూడా సమానం అవ్వాలంటే ఇక్కడ 10 ఎంత యాడ్ చేస్తే 13 తో డివిజన్ అవుతుందండి. 3 యాడ్ చేసినప్పుడు మాత్రమే అవుతుందేమో చూడండి. ఇక్కడ కూడా 3 మైనస్ చేస్తే 10 - 3 అంటే 7 అండి. ఈ 7 క్యాన్సిల్ అయిపోతుంది, 13 క్యాన్సిల్ అయిపోతుంది, 1 = 1 అవుతుంది. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా మనకి 3 km/h అవుతుందండి. అంటే ఏ ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు అండి, 3 మాత్రమే తీసుకోవచ్చు అనమాట. అలా ఆప్షన్ త్రూ మీరు చెయ్యాలి. ఇక్కడ మీరు ఆప్షన్ త్రూ చేయకుండా నార్మల్ గా కూడా చేసుకోవచ్చు అండి. 10 పంపించారనుకోండి 130 వస్తుంది, -13a అవుతుందండి. ఇది పంపిస్తే 70 + 7a అవుతుందండి. అలా కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇంతకు ముందు సమ్కి అయితే మాత్రం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుందండి. ఇక్కడ మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాదు, ప్రాబ్లం ఏం లేదు. ఈ రెండు ఇంటూ చేశారనుకోండి ఏమవుతుందండి, 130 - 13a అవుతుందండి, = ఇక్కడ 70 + 7a అవుతుందండి. ఇప్పుడు ఈ 13 అటు పంపించారనుకోండి, 7 + 13 అంటే 20 అవుతుందండి. 20a = 130 - 70 అండి. మరి a ఏమవుతుందండి, 130 - 70 అంటే 60 అండి. 60/20 అంటే ఏమవుతుందండి, 3 అవుతుంది. a = 3 kmph ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇది సింపుల్ గా కాబట్టి నేను చేశాను అనమాట. ఇంతకు ముందు మాత్రం కష్టం అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25 అండి. ఏ boat takes 90 minutes less to travel 36 miles downstream than to travel the same distance upstream. If the speed of the boat in still water is 10 miles/h, ది స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ అని ఇచ్చండి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఇక్కడ కూడా మనకి స్టిల్ వాటర్ లో స్పీడ్ అనేది 10 mph, ఇంతకుముందు km/h లో ఇచ్చాడు, mph ఇచ్చాడు, ఇంకేం లేదు. 36 మైళ్ళు ఏటి వాలులో పోవడానికి ఒక పడవ తీసుకునే సమయము అదే సమయం ఏటికి ఎదురుగా వెళ్ళడానికి 90 నిమిషాలు తక్కువ సమయం తీసుకుంటుందండి. 90 నిమిషాలు
తక్కువ సమయం తీసుకుంటుంది. అయితే నిశ్చల నీటిలో పడవ వేగము 10 మీటర్ పర్ అవర్ మైల్ పర్ అవర్ అయితే ప్రవాహ వేగం ఎంత అని అడిగాడండి. ఇక్కడ కూడా సేమ్ డయాగ్రామ్ వేసుకోండి. సేమ్ డయాగ్రామ్. ఇది 10 అండి, ఇది ఏ. ఇప్పుడు ఏమవుతుందండి, ఇది 10 మైనస్ ఏ అవుతుంది, ఇది ఏ, ఇది 10 ప్లస్ ఏ అవుతుందండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు తీసుకోండి. అప్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుందండి, డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళడానికి తక్కువ సమయం పడుతుందండి. అప్ స్ట్రీమ్ 36 మైళ్ళు వెళ్ళడానికి మనకి వేగం చూసుకున్నట్లయితే ఏమవుతుందండి, 10 మైనస్ ఏ అవుతుందండి. డౌన్ స్ట్రీమ్ లో ఈ 36 మైళ్ళని వెళ్ళడానికి వేగం చూసుకున్నట్లయితే 10 ప్లస్ ఏ అవుతుందండి. ఇప్పుడు రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడండి, టైం యొక్క డిఫరెన్స్ ఇచ్చాడండి. ఎంత అంటే 90 నిమిషాలు ఇచ్చాడండి. కాబట్టి రెండు మైనస్ చేస్తే ఏం రావాలండి, 90 నిమిషాలు రావాలండి. ఇక్కడ మనకి మైల్ పర్ అవర్ రూపంలో ఉంది కాబట్టి అవర్ లో మార్చడం కోసం ఏం చేస్తారంటే బై 60 వేసుకోండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఈ రెండు కూడా మనము ఇక్కడ ఏ నెంబర్ వేస్తే మనకి ఈ విధంగా వచ్చే అవకాశం ఉందో చూడండి. ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుందండి. ఇది మనకి చూసుకున్నట్లయితే 3 3s అండి, 3 2s అండి. అంటే ఏమొచ్చిందండి, 1.5 వస్తుంది అనమాట. 1.5 రావాలి. 1.5 రావాలంటే ఇక్కడ మనం ఏ నెంబర్ తీసుకోవాలో చూడండి. ఇక్కడ 2 తీసుకున్నారు అనుకోండి. 2 తీసుకుంటే 10 మైనస్ 2 అండి, అంటే 8 అవుతుంది అనమాట. అంటే 36/8 అనేది. 10 ప్లస్ 2 అన్నారు అనుకోండి, ఏమవుతుందండి, 36/12 అవుతుందండి. అంటే 12 అంటే 3 క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇక్కడ 4.5 రావాలి. వస్తుందో లేదో చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ 3 వేసుకొని ట్రై చేస్తారు. 3 వేసుకొని చూసినా అలా రావాలన్నమాట. ఒకసారి చూడండి, 2 వేసుకొని నేను ట్రై చేస్తానండి. 36/8 అండి, మైనస్ ఇక్కడ 36/12 అండి. 12 తో 12 1 12 3s అండి. 8 తో చూసుకున్నట్లయితే 4 తో ముందు కట్ చేయండి. 4 తో 4 2s అండి, 4 తో 4 9s అండి. 9/2 అంటే ఏమవుతుందండి, 4.5 అవుతుంది అనమాట. ఇక్కడ 36/12 అంటే ఏమొచ్చింది, 3 వచ్చిందండి. 4.5 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 1.5 అండి. అంటే ఇక్కడ ఏం రావాలి, 1.5 రావాలి. 1.5 వచ్చిందండి. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇలా ఆప్షన్ త్రూ చేసుకోండి సరిపోతుందండి. లేదంటే ఇక్కడ మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందండి. ఇక్కడ కూడా మీరు చేయవలసిన పద్ధతి ఏంటంటే ఆప్షన్ త్రూ చేయాలి. అదే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మాత్రం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేస్తుందండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి, తప్పేం లేదు. అలాగే టైం వేస్ట్ అయిపోతుంది. మినిమం 1 మినిట్ కంటే ఎక్కువ పట్టేస్తుంది. 1 మినిట్ అండ్ 2 మినిట్స్ పట్టేస్తుంది. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మీకు టైం తీసుకుంటుంది. అలాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడానికి కూడా టైం తీసుకుంటుంది అనమాట. మొత్తం మీరు క్వశ్చన్ చేయడానికి 90 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టేస్తుందండి. ఇలా చేశారనుకోండి, ఒక 30 సెకండ్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ ఆప్షన్స్ అన్ని చెక్ చేయడానికి కూడా మనకు అంత టైం ఏం అవ్వదండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు వాల్యూ ఎంత పెరిగింది అనుకోండి, అంత మనకు తక్కువ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి చూడండి, 4 తీసుకున్నారు అనుకోండి, 10 మైనస్ 4 అంటే 6 అండి. 6 6 అవుతుంది. కాబట్టి ఇక్కడ 6 వస్తుంది అనమాట. ఇక్కడ 4 తీసుకున్నారు అనుకోండి, 10 ప్లస్ 4 అంటే 14 అవుతుంది. 14 తో చూసుకున్నట్లయితే 14 2s లేదా 14 3s అంటే ఎక్కువైపోతుందండి. అంటే ఇక్కడ 6 ఇక్కడ 3 అంటే ఏమవుతుందండి, 1.5 వచ్చే అవకాశం ఉంది. చాలా ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. అంటే 4 కాదనమాట. అలా మీరు తీసుకొని చేయొచ్చు అండి. ఇక్కడ 3 తీసుకొని చేసినా సరే 10 మైనస్ 3 అంటే 7 అండి. 7 తో చూస్తే 7 5s అండి. అంటే అప్రాక్సిమేషన్ తీసుకోండి, 7 5s. ఇక్కడ 3 తీసుకొని అనుకోండి, ఏమవుతుందంటే 10 3s అండి. అది ఇప్పుడు ఏమవుతుందంటే 36/3 అంటే 13 అనమాట. 36/13 అంటే అప్రాక్సిమేట్ గా 2.5 లేదా 3 తీసుకోండి డైరెక్ట్ గా. 13 3 39 కాబట్టి ఇక్కడ 5 ఇక్కడ 3 అంటే మనకు 2 కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి మనకి ఏం రావాలి, 1.5 రావాలన్నమాట. అలా మీరు క్యాలిక్యులేషన్ అనేది మైండ్ తోనే చేయాలండి. ఇప్పుడు కూడా పెన్ను పేపర్ ఉపయోగించవచ్చు. పెన్ను పేపర్ అంటే రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. మన బ్రెయిన్ ఆలోచించడానికి తక్కువ సమయం తీసుకుంటుంది. అందుకే చేతి రాత కంటే బ్రెయిన్ అనేది చాలా వేగంగా పనిచేస్తుందండి. కొన్ని కోట్ల కిలోమీటర్ల వేగంతో పనిచేస్తుంది అనమాట. మన చేతి రాత కంటే చాలా ఎక్కువ, కొన్ని కోట్ల రెట్లు వేగంగా పనిచేస్తుంది. కాబట్టి బ్రెయిన్ ఉపయోగించండి, మీరు పెన్ను ఉపయోగించొద్దండి. ఎంత బాగా బ్రెయిన్ పెడితే అంత వేగంగా పరిగెడుతుందండి. కాబట్టి దాన్ని ఎక్కువ ఉపయోగించడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26 అండి. ఏ మ్యాన్ రోస్ టు ఏ ప్లేస్ 48 కిలోమీటర్ డిస్టెంట్ అండ్ బ్యాక్ ఇన్ 14 hours. He find that he can draw 4 kilometers with the stream in the same time as 3 kilometers against the stream. The rate of the stream is అని ఇచ్చాడండి. ఒకడు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి పడవలో రాను పోను 14 గంటలు తీసుకుంటాడటండి. అతని ప్రవాహంతో 4 కిలోమీటర్లు పోవడానికి 3 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా పోవడానికి ఒకే కాలం పడుతుందండి. అయితే ప్రవాహ వేగం ఎంత అని అడిగాడండి. ప్రవాహ వేగము ఎంత అని అడిగాడు. ఇక్కడ ప్రవాహ వేగం తెలియదండి. నెక్స్ట్ మనకి ఇచ్చేది కూడా ఏమి ఇచ్చాడండి, ఒకడు 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి పడవలో రాను పోను అడు 14 గంటలు తీసుకుంటున్నాడు అండి. ఇక్కడ వేగాలు ఇవ్వలేదు కాబట్టి దీన్ని ఉపయోగించలేము. ఇక్కడ మనకు వేగాలు ఇవ్వలే కానీ 48 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు కాబట్టి
ఇక్కడ మనకి టైం మనకు తెలుస్తుందండి. కాబట్టి మనం వేగాలు కనుక్కోవాలండి. వేగాలు కనుక్కున్నప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏమి ఇచ్చారండి, అతను ప్రవాహంతో 4 కిలోమీటర్లు పోవడానికి ఎంత సమయం పడుతుందో 3 కిలోమీటర్లు ఏటికి ఎదురుగా పోవడానికి అంతే సమయం పడుతుందండి. ఇక్కడ సమయం ఒకే కాలం పడుతున్నాడు కదండి. ఈ ఒకే కాలము ఒక టీ గంటలు పట్టింది అనుకుందామండి. అప్పుడు వాళ్ళ వేగాలు ఏమవుతుందండి, అప్ స్ట్రీమ్ లో తీసుకున్నట్లయితే 4 కిలోమీటర్లు పోయాడు కాబట్టి 4/x అవుతుందండి. డౌన్ స్ట్రీమ్ లో తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, 3/x అవుతుందండి. వేగాలు ఇవి స్పీడ్స్. ఇప్పుడు వీళ్ళ స్పీడ్స్ తెలిసాయండి మనకి. దీన్ని ఉపయోగించి మనం సమ్ చేద్దాం. చూడండి, 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి పడవలో రానుకొని వెళ్ళాడండి. రానుకొని అంటే అప్ స్ట్రీమ్ లో వెళ్ళాడు, డౌన్ స్ట్రీమ్ లో వెళ్ళాడు. కాబట్టి ఏమవుతుందండి, 48/4/x అవుతుందండి. ప్లస్ 48/3/x అవుతుందండి. 3/x ఈజ్ ఈక్వల్ టు 14 గంటలు. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. ఎంత వస్తుందండి, ఇక్కడ 4 3 రెండింటితో క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ పైకి వెళ్ళిపోతుందండి. ఎక్స్ పైకి వెళ్ళిపోతుంది. ఏం చేస్తారు, మీకు ఒక స్టెప్ ఎక్స్ట్రా రాస్తాను. 48x ప్లస్ ఇక్కడ కూడా 48x అవుతుందండి. ఇక్కడ బై 4 అవుతుంది, ఇక్కడ బై 3 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. ఇక్కడ 4 తో చూడండి క్యాన్సిల్ చేస్తాను నేను. 4 తో చూసుకున్నట్లయితే 4 1 4 12 కాబట్టి ఇక్కడ 12x వస్తుందండి. ఇక్కడ 3 తో చూసుకున్నట్టు 3 1 3 6 కాబట్టి 16x వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2 ప్లస్ చేసాం అనుకోండి, 12 ప్లస్ 14 అంటే మనకి 28 అవుతుందండి. 14/28 అనమాట. 14/28 అంటే ఎంత అవుతుంది, 1/2 అవుతుంది. అంటే 1/2 అవర్ అనమాట. అంటే అరగంట అని అర్థం. అంటే మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి, అరగంట అని వచ్చిందండి. ఎక్స్ వాల్యూ అరగంట వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ అప్ స్ట్రీమ్ లో వేగం ఏమవుతుందండి, అప్ స్ట్రీమ్ లో వేగం చూసుకున్నట్లయితే 4/1/2 కాబట్టి ఏమవుతుందండి, 8 అవుతుందండి. డౌన్ స్ట్రీమ్ లో తీసుకున్నట్లయితే డౌన్ స్ట్రీమ్ లో వేగం ఏమవుతుందండి, 3/1/2 కాబట్టి 1/2 కాబట్టి 6 అవుతుందండి. ఇప్పుడు డయాగ్రామ్ వేసుకోండి. ఇప్పుడు డయాగ్రామ్ మీరు వేసినట్లయితే డయాగ్రామ్లు ఏమి రాసుకోవచ్చండి, మీకు అప్ స్ట్రీమ్ లో తెలుసండి వేగమా 4/x కిలోమీటర్లు పోవడానికి. చూడండి, ఇక్కడ మనకు రివర్స్ వచ్చింది. అంటే మనం ఇక్కడ తీసుకోవడం తప్పు చేసి చూడండి. ప్రవాహంతో 4 కిలోమీటర్లు పోవడానికి అంటే ఇది ఏమవుతుందంటే డౌన్ స్ట్రీమ్ అవుతుందండి. డౌన్ స్ట్రీమ్, ఇది అప్ స్ట్రీమ్ అవుతుందండి. ఇక్కడ తీసుకోవడం తప్పు చేశాను కాబట్టి ఇది డౌన్ అవుతుంది అనమాట, ఇది అప్. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా డౌన్ స్ట్రీమ్ వేగం ఎక్కువ ఉండాలి. ఇది డౌన్ అండి, ఇది అప్ అండి. డౌన్ అప్, ఇది అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్. ఇప్పుడు చూడండి, అప్ స్ట్రీమ్ ఎంత వచ్చిందండి, 6 వచ్చిందండి. డౌన్ స్ట్రీమ్ ఎంత వచ్చింది, 8 వచ్చిందండి. మిడిల్ ఎంత వస్తుందండి, 7 వస్తుందండి. మరి ఇది ఎంత అవుతుందండి, ఇది 6 ఇది 7 అయితే ఇది 1 అవుతుందండి. అవునా కదా. మనకి ఏం కావాలంటే ఇక్కడ చూడండి, ప్రవాహం యొక్క వేగం అన్నట్టు. ప్రవాహం యొక్క వేగం ఎంత అండి, 1 అండి. కాబట్టి 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంతే కదా. ప్రవాహ వేగం ఈలో ఎక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుందండి. ఇది నిశ్చల నీటిలో వేగం అండి, ఇది ప్రవాహ వేగం అండి. ఇది డౌన్ స్ట్రీమ్ లో వేగం అండి, ఇది అప్ స్ట్రీమ్ లో వేగం అండి. అవునా కాదు. ఇది అప్ లో వేగము, ఇది డౌన్ లో వేగము. ఓకేనా. ఇలా మనం చేసుకోవచ్చండి. అంటే ముందు మనం ఇక్కడ టైమ్స్ ఇచ్చాడండి, దాన్ని మనం ఏం చేసామంటే స్పీడ్స్ వేసి దాన్ని ఆధారంగా మనం స్పీడ్స్ కనుక్కోనం అనమాట. ఈ స్పీడ్స్ మనం డయాగ్రామ్లు వేసిస్తే సింపుల్ గా మనకు ఆన్సర్ వచ్చేసింది అనమాట. కాబట్టి ఈ విధంగా చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ మనం చూడండి, క్వశ్చన్ నెంబర్ 27 అండి. క్వశ్చన్ నెంబర్ 27 ఏమి ఇచ్చాడండి, ఏ బోట్ కవర్స్ 24 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అండ్ 36 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 6 hours while it covers 36 kilometers upstream and 24 kilometers downstream in 6.5 hours. The velocity of the current is అని ఇచ్చాడండి. ప్రవాహంతో పాటు 36 కిలోమీటర్లు ఎదురుగా, ప్రవాహంతో పాటు 36 కిలోమీటర్లు ఎదురుగా 24 కిలోమీటర్లు వెళ్ళడానికి బోటుకు 6 గంటలు పట్టిందండి. ఏటికి ఎదురుగా 36 కిలోమీటర్లు, వాలులో 24 కిలోమీటర్లు వెళ్ళడానికి 6.5 గంటలు పట్టిందండి. అయితే ప్రవాహ వేగం కనుక్కోమంటుండండి. ఓకే, ప్రవాహ వేగం కనుక్కోమంటాడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ రెండు కూడా ప్రవాహ వేగాలు ఎదురుగా వెళ్ళేటప్పుడు మనం ఇక్కడ వేసుకున్నాం కదండి. ఇక్కడ ఇది తీసుకోవద్దు, తీసుకుంటే మనకి ఎక్కువ టైం పట్టేస్తుందండి. ఇప్పుడు ఇది ఏ అని తీసుకోండి, ఇది బి అని తీసుకోండి. అంటే అప్ స్ట్రీమ్ లో ఏ అని తీసుకోండి, డౌన్ స్ట్రీమ్ లో మీరు ఏం తీసుకుంటారు, బి అని తీసుకోండి. ప్రవాహంతో పాటుగా అనండి, ప్రవాహంతో పాటుగా ఫస్ట్ కండిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 36/బి అండి. ప్రవాహానికి ఎదురుగా అంటే 24/ఏ అండి, ఈజ్ ఈక్వల్ టు 6 అనమాట. 6 hours పట్టింది. ఎందుకు ఇలా రాసామంటే టీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ అనమాట. డిస్టెన్స్ ఎంత, 36 కిలోమీటర్లు, స్పీడ్ ఎంత ఏ అనుకున్నాం కాబట్టి.
ఇది ఫస్ట్ కండిషన్ అండి. సెకండ్ కండిషన్ చూడండి ఏమి ఇస్తాడండి. సెకండ్ కండిషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఏమన్నా ఏటికి ఎదురుగా 36 కిలోమీటర్లు అంటే, ఏటికి ఎదురుగా 36 కిలోమీటర్లు అంటే ఎదురుగా వేగం ఎంత అండి? ఏ అండి. ఏటికి దిగువగా చూసుకున్నట్లయితే 24 కిలోమీటర్లు ఎంత వేగం ఎంత అండి? బి అండి. ఈజ్ ఈక్వల్ టు 6.5. ఈ 6.5 ని నేను 6.51 రాసుకుంటున్నాను. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఇప్పుడు దీని ఆధారంగా మనకి ఏం కావాలండి? ప్రవాహ వేగం కావాలండి. ఏం కావాలి? ప్రవాహ వేగం కావాలి. ప్రవాహ వేగం కావాలంటే ఈ మధ్యలో ఉన్నది కావాలండి. ఇది కావాలి. అవునా కదండి? ఈ మధ్యలో ఉన్నది ఈ రెడ్ గీతలు పెట్టింది మనకు కావాలి. ముందు ఇక్కడ ఏబీలు కనుక్కోవాలండి. ఏబీలు కనుక్కోవాలంటే చూడండి ఇక్కడ 36, 24 ఉందండి. ఈ రెండింటిని ఉపయోగించి మనము 6 వచ్చేటట్లుగా ఏమైనా ఉన్నాయేమో చూడండి. 6 వచ్చినట్లుగా ఏమున్నాయంటే చూడండి ఇక్కడ 6 వేసామనుకోండి, 6 అంటే ఎక్కువైపోతుందండి. కాబట్టి 6 పట్టదు అనమాట. కాబట్టి మీకు ఇక్కడ కామన్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి. కామన్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే 36 కి 24 కి మన కామన్ ఫ్యాక్టర్ చూస్తే 1 ఉందండి, 2 ఉందండి, 3 ఉంది, 4 ఉంది, 6 ఉంది. అంతే. ఇవన్నీ కూడా కామన్ ఫ్యాక్టర్స్ ఏనండి. 1, 2, 3, 4, 6 ఇవన్నీ కూడా అన్నిటితో కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 6 అయితే కాదండి. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి మనకి కాదండి. 4, 3 తీసుకోవచ్చండి. 4 తీసుకున్నాం అనుకోండి అది కూడా ఎక్కువైపోతుందండి. ఎందుకు ఎక్కువైపోతుందండి? ఇక్కడ మనము 3, 4 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ బి అనేది ఒక 3 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 12 వచ్చేస్తుందండి. అంటే ఇంకా పెద్ద వాల్యూస్ తీసుకోవాలి. ఇంకా పెద్ద వాల్యూస్ ఎలా తీసుకుంటామంటే ఇక్కడ ఇవన్నీ చిన్నవైపోతున్నాయి కాబట్టి దీనికంటే పెద్ద తీసుకునే ప్రయత్నిద్దామండి. ఇక్కడ 36 అనేది 12 తో పోతుందండి. 24 అనేది 8 తో పోతుందండి. ఇక్కడ 12, 8 తీసుకున్నాం అనుకోండి. 12, 8 తీసుకున్నాం అనుకోండి. 12 తో 12 3 అంటే 8 తో 8 3 అంటే 3 + 3 6 సరిపోయిందండి. ఇది ఎక్కడ సరిపోతుందని మీరు చూడండి. ఏ అంటే ఎంతంటే 8 అండి. ఇక్కడ 8 ఇక్కడ తీసుకోండి. 8 ఇక్కడ తీసుకుంటే ఇది 12 తీసుకోవాలి. 8 తో చూసుకున్నట్లయితే ఇది క్యాన్సిల్ అవ్వట్లే. 12 తో తీసుకున్నట్లయితే 12 2 క్యాన్సిల్ అయిపోతుందండి. 8 తో తీసుకున్నట్లయితే 8 తో ఎంత అవుతుందండి? ఇక్కడ 36/8 కదా. 4 తో 4 2 అంటే 4 తో 4 9 అంటే 4.5 వస్తుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 12 తో 12 2 కాబట్టి +2 అనమాట. 4.5 + 2 అంటే ఏమవుతుంది? 6.5 అవుతుంది. 6.5 సరిపోయిందండి. అంటే కాబట్టి ఏ బీలు ఏమవుతుంది అంటే 12, 8 అవుతుందండి. ఏ బీలు ఏమవుతుంది అంటే 12, 8 అవుతుంది అనమాట. దీని ఆధారంగా చేసుకొని చేయొచ్చండి. లేదనుకుంటే ఏం చేయాలంటే ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేయాలన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మాత్రం టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ. మీరు ఎగ్జామ్షన్ చేయాలంటే ఇక్కడ మీకు ఈ రెండు కూడా ఏ టేబుల్ తో క్యాన్సిల్ అవుతాయి. మనం వాల్యూస్ అనేది ఏం వేస్తే ఇక్కడ 6 వస్తుంది. అలా మీరు ఎగ్జామ్షన్ చేసి ఆ వాల్యూస్ కూడా రెండు ఈక్వేషన్స్ సరిపోయి అనుకోండి. అదే మన కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ఏం ఫిక్స్ అయిపోయామంటే 12, 8 ఫిక్స్ అయిపోయామండి. అంటే ఇది 8 అవుతుంది, ఇది 12 అవుతుందండి. 8, 12 రెండు కండిషన్లో కూడా సాటిస్ఫై అయ్యింది. కాబట్టి 8, 12 అయితే మధ్యలో ఏమవుతుందండి? 10 అవుతుందండి. మరి ఈ రెండు మధ్యలో 10 అయిందంటే ఇది ఏమవుతుందండి? 2 అవుతుందండి. కాబట్టి 2 km/h ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. లేదు మనం ప్రాసెస్ ప్రకారమే చేయాలనుకుంటే ప్రాసెస్ ప్రకారం చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ అనేవి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి చేద్దాం. వాల్యూస్ కట్ చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. ఇప్పుడు మనం ఒక నెక్స్ట్ పేజ్ తీసుకొని చేద్దాము. ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే ఫస్ట్ ఈక్వేషన్ 36/b + 24/a = 6 అండి. ఇప్పుడు 6 తో మనం క్యాన్సిల్ చేసాం అనుకోండి. 6 తో క్యాన్సిల్ చేస్తే 6 అండి. 6/b అవుతుందండి. 6 తో 6 4 అండి. 4/a అవుతుంది. = 1 అనమాట. దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి. చేస్తే 6a + 4b = ab అవుతుందండి. దీని ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకోవాలి. ప్రాసెస్ ప్రకారం చేస్తే ఇలా ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 36/a + 24/b = 6.5 అండి. దీనిలో 6.5 తో కట్ చేయలేమండి. చూడండి అదే రాశాను. 36/a + 24/b = 6.5. ఓకే, బాగానే ఉందండి. ఇప్పుడు మనం ఇక్కడ 6.5 తో దీన్ని క్యాన్సిల్ చేయడం కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి? 36b + 24a = 6.5ab అవుతుందండి. ఎందుకంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఏబి అవుతుందండి. ఆ ఏ బైలో ఉన్న ఏబి ఇటు వస్తుందండి. ఇక్కడ ఏబి = మనకు వాల్యూ తెలుసండి. ఆ ఏబి ఇక్కడ వేసండి. వేస్తే ఏమవుతుందండి? 36b + 24a = 6.5 ఇంటూ ఏబి బదులు ఏం రాసుకోవచ్చు అంటే 6a + 4b అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఈ రెండు ఇంటూ చేస్తే ఏమవుతుందండి? 6.5 ఇంటూ 6 చేసాం అనుకోండి. 6.5 ఇంటూ 6 చేస్తే 6 5 30 అండి. 3 6 6 36 + 3 అంటే 39 అండి. అంటే 39a అవుతుందండి.
ప్లస్ 6.5 ఇంటూ 4 చేశారనుకోండి 26 అవుతుందండి. 26b అండి ఈజ్ ఈక్వల్ టు 36b ప్లస్ 24a అనమాట. ఇప్పుడు రెండు ఏలు బీబీ ఒకసారి పంపించండి. ఇప్పుడు ఇది 24a నుంచి 39 తీసండి. 39 నుంచి 24a మైనస్ చేసేయండి. ఇక్కడ 36b నుంచి 26b మైనస్ చేసేయండి. చేస్తే ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 9 నుంచి 4 మైనస్ చేస్తే ఎంత అండి 5 అండి. 1 అంటే 15a. 15a ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ చేస్తే ఏమవుతుందండి 10b అవుతుందండి. అంటే a బై b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 10/15 అవుతుందండి. లేదా a ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నా ఓకే. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 10b/15 అవుతుందండి. అంటే దాన్ని ఏం రాసుకోవచ్చండి 5తో 5 2 5 3 అంటే 2b/3 అని రాసుకోవచ్చండి. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1లో వేశారనుకోండి. ఈక్వేషన్ నెంబర్ చూడండి ఎంత పెద్ద అయిపోతుంది, అలా మనకు పెరిగిపోతుంటుందండి. ఈక్వేషన్ నెంబర్ 1లో వేశారనుకోండి, వేస్తే ఏమవుతుందండి 6a. ఏ బదులు ఏం రాసుకుంటారండి 6 ఇంటూ 2b/3 అవుతుందండి. ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు ఏ బదులు ఏం రాసుకోవచ్చు అంటే 2b/3 ఇంటూ b అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు చూడండి 3 1 3 2 అండి. 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 4 అంటే ఏమవుతుంది 8b అవుతుంది. 8b ఈజ్ ఈక్వల్ టు 2b ఇంటూ b అంటే ఏమవుతుంది 2b² అవుతుందండి బై 3 అండి. ఈ స్క్వేర్ ఈ b క్యాన్సిల్ అయిపోతుందండి. ఓన్లీ b కావాలనుకోండి, ఓన్లీ b కావాలంటే ఏం చేయాలండి ఈ 3 ఇటు పంపించండి. 8 ఇంటూ 3 ఈ 2 అనేది ఇటు పంపించిస్తే బై 2 అవుతుంది. 2 1 2 3 అంటే ఏమొచ్చిందండి 2 4 అండి. 2 4 8 ఇంటూ 3 ఏమొచ్చిందండి 12 వచ్చింది. b ఈజ్ ఈక్వల్ 12 వచ్చిందండి. మరి b ఈజ్ ఈక్వల్ 12 అయినట్లయితే a ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి a ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 12/3 అండి. 3 1 3 4 కాబట్టి 2 4 ఎంత అవుతుంది 8 అవుతుందండి. చూడండి 12 8 వచ్చిందండి. ఎంత చేస్తే 12 8 వచ్చిందండి. మనం ఏం చేసామండి ఎజంప్షన్లో 12 8 తీసుకొచ్చామండి. మీకు ఏది బెటర్ అనిపించిందో మీరు ఆలోచించుకోండి. ఎజంప్షన్ చేస్తారా లేకపోతే మొత్తం ఇంత ప్రాసెస్ చేస్తారా? మ్యాథ్స్ స్టూడెంట్ చేసే పని ఇదండి. కానీ మీరు మ్యాథ్స్ స్టూడెంట్ కాదు, కాంపిటేటివ్ స్టూడెంట్. మీరు కాంపిటేటివ్ స్టూడెంట్గా మీరు ఆలోచించి ఎజంప్షన్ చేయండి. ఏ నెంబర్తో అయితే క్యాన్సిల్ అయిపోతుందో ఆ నెంబర్తో చేస్తూ ఏం రావాలి 6 రావాలి. ఆ విధంగా నెంబర్స్ వాల్యూస్ తీసుకొని ఆ వాల్యూస్ అనేది సెకండ్ ఈక్వేషన్లో వేయండి. సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేసినట్లయితే 100కి 100% కరెక్ట్ అనమాట. 100కి 100% మన ఎజంప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఎజంప్షన్ మనం తీసుకునే ఊహాత్మక ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ఎజంప్షన్ అనేది చేయండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 28 అండి. ఏ బోట్ గోస్ 30 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ అండ్ 44 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 10 hours. In 13 hours, it can go 40 km upstream and 55 km downstream. The speed of the boat in still water is అని ఇచ్చాడండి. ఒక పడవ ఏటికి ఎదురుగా 30 కిలోమీటర్లు మరియు ఏటి బారులో 44 కిలోమీటర్లు పోవడానికి 10 గంటలు పడుతుందండి. ఇంకా ఏటికి ఎదురుగా 40 కిలోమీటర్లు మరియు ఏటి బారులో 55 కిలోమీటర్లు పోవడానికి 13 గంటలు పడుతుందండి. అయితే నిలకడ నీటిలో పడవ వేగం అడిగాడు. నిలకడ నీటిలో పడవ వేగం అడిగాడు కొద్దిగా సింపుల్గా కనుక్కోవచ్చు. చూడండి ఒకసారి. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే ఈ డయాగ్రామ్ లో మీరు తీసుకోవాల్సినవి కొద్దిగా డిఫరెంట్ గా తీసుకోండి. ఎందుకంటే ఏ బి అని తీసుకోండి. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఏలో తీసుకునే వాళ్ళు ఏబి తీసుకుంటే బాగుంటుంది అనమాట. అందుకే మీకు చెప్తాను. ఏబి ఇక్కడ తీసుకున్న తర్వాత మీకు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది కాబట్టి అలా తీసుకోండి. ఏటికి ఎదురుగా 30 కిలోమీటర్లు వెళ్ళాలి కాబట్టి 30/a అవుతుందండి. ప్లస్ ఏటి వాల్లో 44 కిలోమీటర్లు కాబట్టి అది వేగం ఎంత అండి ఇదే కదా వాల్లో. ఇది డౌన్ స్ట్రీమ్ అండి, ఇది అప్ స్ట్రీమ్ అండి. కాబట్టి ఏమవుతుందంటే 44/b అవుతుందండి. సి ఈక్వల్ ఎంత అంటే 10 hours అనమాట. నెక్స్ట్ దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకోండి. ఈక్వేషన్ నెంబర్ 2 చూడండి. ఏటికి ఎదురుగా 40 కిలోమీటర్లు అండి, అంటే 40/a అండి. ఏటి వాలులో 55 కిలోమీటర్లు అండి, 50/b అండి. సి ఈక్వల్ టు 13 అండి. ఈక్వేషన్ నెంబర్ 2 అండి. ఈ రెండింటిలో మీరు ఆన్సర్ గుర్తుపట్టాలంటే ఇక్కడ బి చూడండి. బికి పైన న్యూమరేటర్ చూసుకున్నట్లయితే లవం చూసుకున్నట్లయితే 44 55 ఉందండి. అంటే ఇది ఏ టేబుల్తో పోతుందండి 11 టేబుల్తో పోతుంది. కాబట్టి 11 ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. మరి ఇది 11 అంటే 11 4 44 అంటే ఇక్కడ 4 వచ్చిందండి. ఇంకెంత కావాలి 6 కావాలి. 6 కావాలంటే ఇక్కడ ఏముండాలండి 5 ఉండాలండి. అంటే 5 11 కరెక్ట్ ఆన్సర్స్ అని అర్థం అనమాట. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ వేయండి. ఇక్కడ 5 11 తీసుకున్నాను అనుకోండి. 5తో 5 8s అండి, అంటే 8 వస్తుంది. 11తో 11 5s అండి. 8 + 5 = 13 సరిపోయిందా లేదండి? 13 సరిపోయిందా లేదా? అంటే మనం తీసుకున్న ఆన్సర్స్ అనేవి కరెక్టే. తీసుకున్న ఆన్సర్స్ కరెక్టే కాబట్టి అంటే ఇది ఏమవుతుందండి ఇది 5 అవుతుంది, ఇది 11 అవుతుందండి. ఇది 5 ఇది 11 అయితే ఈ మధ్యలో నెంబర్ ఎంత అవుతుందండి 8 అవుతుందండి. ఎందుకు ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయాలి. 2 ప్లస్ చేసి 16 16/2 అనమాట. మరి ఇది 5 ఇది 8 అయింది అనుకోండి. ఈ యొక్క డిఫరెన్స్ ఇది అవుతుంది అంటే 3 అవుతుందండి.
కాబట్టి మనకి ఏం అడిగాడండి ఇక్కడ, నిలకడ నీటిలో పడవ వేగం అడిగాడు. నిలకడ నీటిలో పడవ వేగం అయితే ఇదే కదా నిలకడ నీటిలో మిడిల్లో ఉన్నది నిలకడ నీటి, ఇది ప్రవాహ వేగం. ప్రవాహ వేగం అడగలేదండి, నిలకడ నీటిలో పడవ వేగం అడిగాడు. కాబట్టి మనకి ఏమవుతుందండి, బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, ఎంత సింపుల్ గా చేయొచ్చు అండి. అందుకే నేను ఎజంప్షన్ అనేది మీకు ఇంపార్టెంట్ చెప్తున్నాను అనమాట. ఎజంప్షన్ మెథడ్ లో చేయండి, అంటే ఊహాత్మకమైన ఆన్సర్ అనమాట. ఇది ఊహాత్మకమైన జవాబు అనేది మనం ముందే ఊహించుకుంటాం అనమాట. జవాబును ముందే ఊహించుకుంటూ మనం చేస్తాం అనమాట. ఒక దానిలో ఊహించామండి, రెండో దానిలో కరెక్ట్ అయింది అనుకుంటే 100% కరెక్ట్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఒక దానిలో కరెక్ట్ అయినట్లయితే రెండో దానిలో కరెక్ట్ అయితే, ఒక దానిలో కరెక్ట్ గా మనం తీసుకున్నాం, అది ఆన్సర్స్ అని మనం తీసుకున్నాం ఎజంప్ చేసాం. కానీ రెండో దానిలో కరెక్ట్ అయితే మాత్రం ఆ రెండు కూడా మనం తీసుకునే ఆన్సర్స్ అనేవి 100% కరెక్ట్ అనమాట. అదే ఎజంప్షన్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29 అండి. At his usual rowing rate, Rahul can travel 12 miles downstream in a certain river in 6 hours less than it takes him to travel the same distance upstream. But if he could double his usual rowing rate for his 24 miles round trip, the downstream 12 miles would then take only 1 hour less than the upstream 12 miles. What is the స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఇన్ మైల్ పర్ అవర్ అని ఇచ్చారండి. తన మామూలు వేగంతో రాహుల్ బోటులో నదిలో 12 మైళ్ళు ఏటి వాలులో వెళ్లే సమయం కన్నా ఎదురుగా అదే దూరం వెళ్ళడానికి 6 గంటలు తక్కువ సమయం పడుతుందండి. రానుకోను 24 మైళ్ళు తన మామూలు వేగానికి రెట్టింపుతో ఏటికి ఎదురుగా 12 మైళ్ళు కన్నా వాల్లో 12 మైళ్ళు పోవడానికి 1 గంట మాత్రమే తక్కువ పట్టిందండి. అయితే ప్రవాహ వేగము మైల్ పర్ అవర్ లో ఎంత అని అడిగాడండి. ఇక్కడ మనం చూడండి, కొద్దిగా మిక్సింగ్ లో ఇచ్చాడు కాబట్టి మనం తప్పదు, నీట్ గా మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దామండి. ఇక్కడ అప్ స్ట్రీమ్ ఏంటి, డౌన్ స్ట్రీమ్ ఏంటి చూసుకుందాము. ముందు మనం డయాగ్రామ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే, ఇది డయాగ్రామ్ అండి. ఇదేంటంటే ఎక్స్ అండి, ఇది ఏ అండి, ఇది ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. ఇది ఏ అయితే ఇది ఎక్స్ ప్లస్ ఏ అవుతుందండి. దీని ప్రకారం చేసుకున్నట్లయితే చూడండి, రాహుల్ మామూలు వేగంతో, అంటే మామూలు అంటే కొద్దిగా ఎక్స్ వేగంతో బోట్లో నదిలో 12 మైళ్ళు ఏటి వాలులో వెళ్లే సమయం కన్నా ఏటికి ఎదురుగా వెళ్ళడానికి 6 గంటలు తక్కువ సమయం పడుతుందండి. ఎదురుగా అదే దూరం వెళ్ళడానికి తప్పండి, ఇక్కడ మనకి కొద్దిగా ట్రాన్స్లేషన్ తప్పు. రాహుల్ కెన్ ట్రావెల్ 12 మైల్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ ఏ సర్టెన్ రివర్ 6 hours లెస్ దాన్, అంటే ఏమవుతుంది రివర్స్ అనమాట. రాహుల్ నదిలో 12 మైళ్ళు ఏటి వాలులో వెళ్లే సమయము ఎదురుగా అదే దూరం వెళ్ళడానికి కంటే 6 గంటలు తక్కువ పడుతుంది అనమాట. అంటే దీనికి అంటే వాలులో వెళ్ళేటప్పుడు తక్కువ సమయం పడుతుందండి, ఎదురుగా వెళ్ళేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎదురుగా వెళ్ళేటప్పుడు ఎక్కువ సమయం పడుతుందండి. ఇది అప్ స్ట్రీమ్ అండి, ఇది డౌన్ స్ట్రీమ్ అండి. ఎదురుగా వెళ్ళేటప్పుడు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి 12 ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ ఏ. ఎదురుగా వెళ్ళేటప్పుడు ఏంటి స్పీడ్ ఎక్స్ మైనస్ ఏ కదా, ఎక్స్ మైనస్ ఏ మైనస్ 12/ఎక్స్ ప్లస్ ఏ ఇది ఈక్వల్ ఎంత అండి 6 hours అనమాట. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అండి. ఈక్వేషన్ నెంబర్ 2 ఏమి ఇచ్చాడు, రానుకోని 24 మైళ్ళు తన మామూలు వేగానికి రెట్టింపుతో వెళ్ళాడు అనమాట. మామూలు వేగానికి రెట్టింపు, ఎంతకుముందు ఎక్స్ తీసుకున్నాడు, ఇప్పుడు 2x అనమాట. రెట్టింపుతో ఏటికి ఎదురుగా 12 మైళ్ళు కన్నా ఏటి వాలులో 12 మైళ్ళు పోవడానికి 1 గంట మాత్రమే తక్కువ పట్టిందండి. ఏటి వాలులో 1 గంట మాత్రం కరెక్ట్ సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, అదే 12 మైళ్ళను డబుల్ స్పీడ్ అంటే 2x మరియు మనకి ఇది ఏంటంటే ప్రవాహం అనేది మారలేదండి, ఓన్లీ వాడి యొక్క పడవ వేగాన్ని డబుల్ చేశాడు. ప్రవాహం మారలేదు కాబట్టి మైనస్ ఏ అనమాట. ఇక్కడ 12/2x ప్లస్ ఏ అవుతుందండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 1 అనమాట. దీని ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ ఎగ్జామ్షన్ చేయగలమంటే చాలా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ ఉందని, ఇక్కడ 2x మైనస్ ఏ ఉందని. కాబట్టి ఎగ్జామ్షన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఎగ్జామ్షన్ చేయాలి, ఏ ఎగ్జామ్షన్ చేయాలి, ఇక్కడ ఉన్నాయి అంటే మొత్తం 4 రకాల ఆన్సర్స్ మనం ఎగ్జామ్షన్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ సాధ్యం కాదండి. కాబట్టి ఇటువంటి దాన్ని మాత్రం ప్రాసెస్ ప్రకారం చేయండి. ప్రాసెస్ ప్రకారం చేస్తే ఏమవుతుందో చూడండి. ఇక్కడ 6 క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకు పేజ్ తీసుకొని చేద్దాం చూడండి. 6 క్యాన్సిల్ చేసాం అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనము ఒక్కసారి పేజ్ మార్చామంటే మనకు లెక్క సైజ్ పెరిగిందని అర్థం అనమాట. సారీ,
minus 12/x plus a is equal to 6 అండి. 6తో మనం క్యాన్సిల్ చేసినట్లయితే ఏముంటుందండి 2/x minus a minus 2/x plus a is equal to 1 అండి. ఈ రెండింటికి మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి ఏమవుతుందంటే 2 into x plus a minus 2 into x minus a is equal to x minus a into x plus a అంటే ఏమవుతుందండి x square minus a square అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇది రెండు కూడా మనం ఇంటూ చేస్తే ఇది 2x అండి ప్లస్ 2a అనమాట. 2x అండి ప్లస్ 2a అండి is equal to x square minus a square అండి. ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి 4a is equal to x square minus a square అలా ఉంచండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుని ఉంచండి. ఎందుకంటే మనం ఎక్కడైనా ఉపయోగపడొచ్చేమో చూద్దాం. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే 12 ఏమొచ్చిందండి 2x minus a minus 12/2x plus a is equal to 1 అండి. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి 12 into 2x అంటే ఏమవుతుందండి 24x అవుతుందండి. 24x plus 12a minus 24x plus 12a is equal to 2x into 2x ఏమవుతుందండి 4x square అవుతుందండి మైనస్ a square అవుతుందండి. మైనస్ a square ఇక్కడ 24x క్యాన్సిల్ అయిపోతుందండి. 12 plus 12 అంటే 24 అవుతుందండి. 24a is equal to ఏమవుతుందండి 4x square minus a square అవుతుందండి. ఇక్కడ మనకి 4a is equal to x square మైనస్ x square minus a square అండి. అంటే a is equal to ఏమని తీసుకోవచ్చు అండి అలా ఏ తీసుకుందామా మనకు కావాల్సింది ఏంటి చూద్దాం అదే తీసుకుందాం. మనకు కావాల్సింది ఏంటంటే ప్రవాహ వేగం కావాలండి. ప్రవాహ వేగం మైల్ పర్ అవర్ లో కావాలి. ప్రవాహ వేగం అంటే మనం ఏం కావాలి ఏ కావాలి. ఏ కావాలి కాబట్టి x తీసుకోండి. ఏ కావాలి కాబట్టి ఏం తీసుకుంటారు x తీసుకోండి. అంటే x స్క్వేర్ వాల్యూస్ తీసుకోండి. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4a ప్లస్ a స్క్వేర్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ a స్క్వేర్ పంపించాను నేను. x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 4a ప్లస్ a స్క్వేర్ అండి. అది ఇక్కడ వేసేయండి 24a ఈజ్ ఈక్వల్ టు 4 into 4a ప్లస్ a స్క్వేర్ అండి. 4a ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 24a అలా ఉంచండి. 4 into 4 అంటే 16a ప్లస్ 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అండి. 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఏమవుతుందండి 3a స్క్వేర్ అవుతుందండి. ఈ 16 ఇటు పంపించండి 24 మైనస్ 16 అంటే ఏమవుతుందండి 8a అవుతుందండి. ఈ a ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందండి. అంటే ఏం మిగిలిందండి 3a ఈజ్ ఈక్వల్ టు 8 మిగిలిందండి. a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 8/3 అవుతుందండి. 8/3 ఏమో రాసుకోవచ్చండి 2 and 2/3 కిలోమీటర్ పర్ అవర్ రాసుకోవచ్చండి. kmph అనమాట. 2 and 2/3 కిలోమీటర్ పర్ అవర్ రాసుకోవచ్చండి. ఇది ఆప్షన్ ఎక్కడ ఉంటుందండి 2 and 2/3 డి ఆప్షన్ ఉందండి. డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేయాలన్నమాట. ఇక్కడ కొద్దిగా లాంగ్ ప్రాసెస్ అయిందంటే తప్పదండి చూసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ ఎగ్జామ్షన్ చేయడానికి కష్టమైపోతుందండి. ఎగ్జామ్షన్ ఒక దానిలో తీసుకున్నప్పటికీ రెండో దానిలో మనం వేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట. కాబట్టి ఎగ్జామ్షన్ అనేది చేయకండి ఇక్కడ. ఎందుకంటే 2 వేరియబుల్స్ ఉన్నాయండి. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ ఒక వేరియబుల్ ఇక్కడ ఒక వేరియబుల్. ఇక్కడ సమ్ ఎక్స్ బదులుగా ఏముండేది 10 అనేది ఉండేది. అప్పుడు మాకు ఒక ఏ మాత్రం ఎగ్జామ్షన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్స్ని ఎగ్జామ్షన్ చేయాలి, ఏని ఎగ్జామ్షన్ చేయాలి. అప్పుడు మనము ఎక్కడ ఎగ్జామ్షన్ చేయాలి, ఎక్కడ ఎగ్జామ్షన్ చేయాలి అంటే మొత్తం మనకి 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్ వస్తాయండి. అదేంటి సార్ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా అనుకుంటారు మీరు. ఇంతకు ముందు 2 వేరియబుల్స్ ఉన్నప్పటికీ మనం 2 వచ్చాయి అనమాట ఎగ్జామ్షన్ చేసినప్పుడు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 వస్తాయి, డబల్ వస్తాయి అనమాట. కాబట్టి ఎగ్జామ్షన్ చేయకండి ఇక్కడ ప్రాసెస్ ప్రకారం చేయాలన్నమాట. ప్రాసెస్ అనేది చూసుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, ఆప్షన్ త్రూ చేయడానికి కూడా మనకి ఆప్షన్స్ బట్టి వెళ్ళండి. ఆప్షన్స్ అనేవి ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ అన్ని ఫ్రాక్షన్ ఉన్నాయి చూడండి. ఆప్షన్స్ ఒకవేళ మీకు ఫ్రాక్షన్స్ లో లేకపోతే అప్పుడు ఆప్షన్ వైపు వెళ్ళొచ్చండి. కానీ ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ త్రూ వెళ్తే ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ ఆప్షన్ వైపు వెళ్ళొద్దు. ఓకే అంటే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 30. ఏ మ్యాన్ కెన్ స్విమ్ ఇన్ స్టిల్ వాటర్ అట్ ది రేట్ ఆఫ్ 4 km/h. ది width of the river is 1 kilometer. How long will it take to cross the river straight if the speed of the current is 3 km/h అని ఇచ్చింది. ఒక మనిషి గంటకు 4 కిలోమీటర్ల చొప్పున నిచ్చెన నీటిలో ఈత కొట్టగలడండి. నది వెడల్పు 1 కిలోమీటర్ అయితే ప్రవాహ వేగం గంటకు 3 కిలోమీటర్లు ఉంటే అతను నేరుగా నదిని దాటడానికి ఎంత సమయం పడుతుంది అని అడిగాడండి. ఇక్కడ ఈ సమ్ అనేది మీరు రెండు విషయాలు గుర్తుపట్టాలి. ఇక్కడ చూడండి ఈ టేక్ టు క్రాస్ అని చూడండి. ఈ క్రాస్ దగ్గర క్రాస్ ద రివర్ అంటే రివర్ అనేది క్రాస్ చేయాలనుకుంటుండ. ఎందుకంటే ఇక్కడ వాడు కొంత వేగంతో వెళ్తున్నాడు, నెక్స్ట్ ప్రవాహం కూడా కొంత వేగంతో వెళ్తుంది. ఇక్కడ స్ట్రైట్ అనే వాడు యూజ్ చేశాడు అనుకోండి. స్ట్రైట్ అని వాడు యూజ్ చేసుకున్నట్లయితే అంటే అర్థం ఏంటంటే స్ట్రైట్ గా వెళ్తున్నాడు అంటే ఎటువంటి క్రాస్ కూడా తిరగట్లేదు అనమాట. స్ట్రైట్ గా వెళ్తున్నప్పుడు వేగం అనేది ఏం మారదండి.
అలా కాకుండా క్రాస్గా వెళ్ళడం అనుకోండి. అంటే చూడండి, ప్రవాహం లాగుతూ ఇలా ఇలా నది ఉందండి. నది ప్రవాహం ఇలా ఉంది. ఉండేటప్పుడు వాడు ఇక్కడ చేరుకోవాలనుకుంటున్నాడండి. చేరుకోవాలన్నప్పుడు స్ట్రైట్‌గా వెళ్ళాడు అనుకోండి. వేగం అనేది ఏం మారదండి. వాడు అలాగే ఇచ్చాడనమాట. అది అలా కాకుండా ఏమైందంటే ప్రవాహం లాక్కుంటూ పోతుంది కాబట్టి ఇక్కడ చేరుకోవాలనుకున్నాడు. కానీ ఏంటంటే ప్రవాహంలో లాగుతూ పోతుంది కాబట్టి ఇలా ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి. అప్పుడు మనకి దూరం మారిపోతుందండి. దూరం మారిపోతుంది కాబట్టి మనకి ఇక్కడ మనం తీసుకునే సమయం కూడా మారిపోతుందండి. ఇక్కడ స్ట్రైట్‌గా అన్నాడు కాబట్టి ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా మనం ఇప్పుడు ఏదైతే వేగం ఇచ్చాడో ఆ వేగాన్ని మనం తీసుకోవచ్చు అనమాట. ఒక మనిషి గంటకు 4 కిలోమీటర్ల చొప్పున నిచ్చెన నీటిలో ఈత కొట్టగలడండి. అయితే నది వెడల్పు చూసుకున్నట్లయితే ఎంతంటే 1 కిలోమీటర్ ఉందనమాట. 1 కిలోమీటర్ కూడా నేరుగా పోతున్నాడండి. నేరుగా పోతున్నాడు మాత్రము దూరం మారదండి. దూరం 1 కిలోమీటర్ అవుతుంది. వేగం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 4 కిలోమీటర్ అవుతుందండి. టైం టీ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ 1 కిలోమీటర్ అంటే స్పీడ్ 4 అండి. 1/4 అవర్స్ వస్తుంది అనమాట. 1/4 అవర్స్‌ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/4 ఇంటూ 60 అని రాసుకోవచ్చు. 4 వన్స్ 450 కాబట్టి 15 మినిట్స్ అవుతుందండి. అంటే 15 మినిట్స్‌లో ఆ నదిని క్రాస్ చేయగలడు అర్థం అనమాట. కాబట్టి 15 మినిట్స్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలా కాకుండా చూడండి, ఇక్కడ స్ట్రైట్ అని ఇవ్వకపోతే మనం మారిపోతుందండి. అటువంటి క్వెషన్స్ ఏమి ఉన్నట్లయితే మనం ఎక్స్‌ప్లెయిన్ చేద్దామండి. ఇప్పటి వరకు మనము బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్‌లో చూసుకున్నట్లయితే 30 క్వెషన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వెషన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.